అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. డొనాల్డ్ ట్రంప్ రావడమే రేసు గుర్రం ఎక్కి ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు అన్నట్టు వచ్చాడు. తను ఇప్పటి వరకు అక్కడ ఇక్కడ అంతటా ఏమైతే చెబుతూ వచ్చాడో అలాంటి వాటి అన్నింటిపైన ఈ సమయమే ఇకపోతే రాదుగా అన్నట్టుగా సంతకం అన్న కత్తిని దించుతూ గద్దెనెక్కాడు. ప్రపంచ దేశాలన్నింటినీ తన నిర్ణయాలతో ప్రతి దేశాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయగలుగుతుంది అమెరికా. నెయిదర్ మనీ నార్ డిఫెన్స్ ఏదో ఒక రకంగా ప్రభావితం చేయగలుగుతుంది. మరి అలాంటి సుప్రీం కంట్రీకి నాయకుడంటే ఎంత పొగరు, వగరు, ఇగురు, చిగురు, పవరు ఉండాలి. సో రావడమే దడదడలాడించాడు. మరి ట్రంప్ మొదటిసారిగా వేటిపైన సంతకాలు చేశాడు? అతను చేసిన సంతకాల్లో భారత్కి నష్టం కలిగించేవి ఏమైనా ఉన్నాయా? డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి, మోడీ గారికి కొత్తగా సర్దుబాటు ప్రణాళికలను రచించుకోవాల్సిన పనేమైనా పెట్టాడా అనే విషయంగా ఈ వీడియోలో కొన్ని వివరాలు చెప్తాను. వీడియో తప్పకుండా ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి ఈ వీడియో కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ అవ్వండి. ట్రంప్ యుఎస్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేస్తున్న నాటి నుండే కొన్ని విషయాలను గురించి తాను సీరియస్ నిర్ణయాలు తీసుకోబోతున్నాను అంటూ చెబుతూ వస్తున్నాడు. అలాంటి వాటిపైన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సంతకాలు పెట్టేశాడు. ట్రంప్ ఇలా చేయడాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ అంటారు. ఇలాంటి 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని తన మొదటి సంతకంతో రద్దు చేశాడు. ఈ 78 ఆర్డర్స్ ఇప్పటి వరకు పదవిలో కొనసాగిన బైడెన్ చేసినవి. అంటే తిను రాగానే బైడెన్ పాలనని తుప్పు తుపాకీ, ఢామ్ కాదు తుస్సు అని అందరికీ తెలిసేలాగా ఈ రద్దుల ద్వారా తెలియజేశాడన్నమాట. అంటే దేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అంతా కూడా తాను వచ్చిన సంగతి తెలుసుకోవాలి కదా. అందుకని ఫ్లాష్ లాగా బైడెన్ చేసిన వాటినన్నింటినీ రద్దు చేశాడు. ఇలా చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రకమైన తంతు ఎక్కడైనా ఒకేలా ఉంటుంది అని. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఏ నాయకుని తీరు చూసినా అంతా ఒకే తీరుగా ఉంటుంది. మన దగ్గర కూడా చూడండి, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించారు. తర్వాత జగన్ గారు వచ్చి దానిని రద్దు చేశారు. 3 రాజధానులన్నారు, 1 అన్నారు, మళ్ళీ 3 అన్నారు, చివరికి ఇంటికి పోయారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ అమరావతి అంటున్నారు. ఇలా గత ప్రభుత్వాలు పరమ వేస్టు, అవి మీకు చేసిందేమీ లేదు, పీకిందేమీ లేదు అని చెప్పడం కోసం ఈ కొత్త ప్రభుత్వాలు పాత ప్రభుత్వాల నిర్ణయాలను రద్దు చేస్తాయి. ట్రంప్ కూడా అలాగే చేశాడు. అతని మొదటి సంతకం దానిపైననే పెట్టాడు. ట్రంప్ మొదటి సంతకం ఏమిటండి బాబు అని ఎవరైనా అడిగితే 78 బైడెన్ నిర్ణయాల రద్దుపై అని అంటారు కదా. ప్రపంచం అంతా అలాగే అనుకుంటారు కదా. అంటే బైడెన్ అన్నేసి చెత్త నిర్ణయాలు తీసుకున్నాడు, ట్రంప్ సూపరు వాటిని ఇప్పుడు తొలగించాడు అనుకుంటారు కదా. అందుకే ట్రంప్ ఇక స్వర్ణయుగం ప్రారంభమవుతుంది అని ఈ విధంగా సంతకాలు చేశాడు. నెక్స్ట్ మరొక సంతకం ఎండింగ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద చేశాడు. అంటే అమెరికాలో పౌరసత్వానికి సంబంధించి ఏ అర్హతలు లేని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు ఇక పైన పౌరసత్వం ఇవ్వబడదు. ఇప్పటి వరకు ఎవరైనా సరే అమెరికా గడ్డపైన జన్మిస్తే చాలు వారికి అక్కడి పౌరసత్వం వస్తూ ఉండేది. ఇలా ఇక పైన వీలు కాదు. ఈ ఒక్క ఆర్డర్ మాత్రం అమెరికాకు వెళ్ళాలి అనుకున్న వారికి చాలా పెద్ద దెబ్బ. దీనివల్ల భారత్కి కలిగే నష్టం గురించి చివరిలో చెప్తాను. ముందుగా ట్రంప్ ఇంకా ఇలాంటి ఎన్ని ఆర్డర్స్ పైన సంతకాలు చేశాడో చూద్దాం. నెక్స్ట్ సౌత్ బార్డర్లో ఎమర్జెన్సీని ప్రకటించడం. ఈ ఆర్డర్ పైన సంతకం చేశాడు. దీనివల్ల కనీసం 4 నెలలు ఇక్కడ శరణార్థులకు పునరావాసాన్ని నిలిపివేయడం జరుగుతుంది. యుఎస్ వెస్ట్ ప్రాంతాలు కొన్ని మెక్సికోతో బార్డర్ను పంచుకుంటూ ఉంటాయి. ఈ బార్డర్ గుండా డ్రగ్స్, అక్రమ ఇమ్మిగ్రెంట్స్ చొరబడుతూ ఉంటారు. వీటికి చెక్ పెడతానని మొదటి నుండి ట్రంప్ అంటూ వస్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఆర్డర్ పై కూడా సైన్ చేశాడు. నెక్స్ట్ క్యాపిటల్ పనిష్మెంట్. చట్టం శిక్షలను కఠినంగా అమలు చేయాలి. మరణశిక్షకు చట్టపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి మరణశిక్షలను కూడా కఠినంగా అమలు చేయాలి. ఇలాంటి ఆర్డర్ పైన కూడా సంతకం చేశాడు. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఒక కొత్త ఏజెన్సీని ఈ పేరుతో స్థాపించడం. దీనికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తాడు. ప్రభుత్వం ఈ కొత్త సంస్థ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలు, సామర్థ్యం, పారదర్శకత ఇంకా అనేక వ్యవస్థలను పక్కాగా పనిచేయించడానికి ఈ సంస్థ పనిచేస్తుందన్నమాట.
అంటే బైడెన్ పోయి ట్రంప్ వచ్చే డామ్ డామ్ కదా. మరి ఇలా వచ్చి ఇతనేదైనా తవ్వి తలకెత్తుకోవాలి అంటే, కొత్తదనం చూపాలి అంటే కొత్తగా తమకు పేరు తెచ్చే సంస్థ కావాలి కదా. ఇలాంటి వ్యవస్థలు అన్ని దేశాల్లోనూ కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు వచ్చి రాగానే ఏర్పాటు చేసుకుంటాయి. ఇది కూడా అలాంటిదే. నెక్స్ట్, ఫెడరల్ వర్క్ ఫోర్స్ చేంజెస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల విధానాలను నియంత్రించే వ్యవస్థ. నెక్స్ట్, విత్ డ్రాయింగ్ ఫ్రమ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. 2015లో 195 దేశాల మధ్య ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలకు సంబంధించి 2 సెంటీగ్రేడ్ల నుండి 1.5 సెంటీగ్రేడ్లకే పరిమితం చేయడానికి జరిగిన ఒక ఒప్పందం. అయితే ఇందుకు అయ్యే ఖర్చు అమెరికాకు అనవసరమైన భారం అని ట్రంప్ అనుకున్నాడు. అన్ని దేశాలు ఖర్చులు భరించడం లేదని, అమెరికా నెత్తికే ఇవన్నీ చుట్టుకుంటున్నాయి అని ఈ అగ్రిమెంట్ నుండి వైదొలుగుతూ సైన్ చేశాడు. నెక్స్ట్, ఎండ్ ఆఫ్ గవర్నమెంట్ వెపనైజేషన్. అంటే ప్రభుత్వానికి సంబంధించిన, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన పవర్స్ని, అధికారాలని రాజకీయాల కోసం, చట్టవిరుద్ధమైన పనుల కోసం, అవినీతి అక్రమాల కోసం ఉపయోగించకూడదు అనే ఆర్డర్ పైన సైన్ చేశాడు. ఇలా ట్రంప్ చాలా రకాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సైన్ చేశాడు. ఈ మొత్తాన్ని నేను చదవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, మీరు వినడం చాలా బోరింగ్ అయిపోతుంది. అందుకని కొన్ని ఇంపార్టెంట్ ఆర్డర్స్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. మరికొన్ని ముఖ్యమైన వాటిని స్పీడ్గా చెప్తాను, వినండి. డిలేయింగ్ టిక్ టాక్ బ్యాన్ ఎన్ఫోర్స్మెంట్. టిక్ టాక్ పైన నిషేధాన్ని 75 రోజులు వాయిదా వేయడానికి సంబంధించిన ఆర్డర్ ఇది. తర్వాత క్లెమెన్సీ ఫర్ జనవరి 6 డిఫెండెంట్స్. ఇది ఏమిటంటే క్యాపిటల్ అల్లర్లకు సంబంధించి 1600 మందికి క్షమాభిక్ష పెట్టే ఆర్డరు. ఎండ్ ఆఫ్ డిఈఐ అండ్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్. తర్వాత ప్రోహిబిటింగ్ ఫెడరల్ సెన్సార్షిప్, డ్రగ్ కార్టెల్స్ యాజ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. తర్వాత అడ్రసింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. తర్వాత నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ. తర్వాత విత్ డ్రాయింగ్ ఫ్రమ్ ది డబ్ల్యూహెచ్ఓ నుండి కూడా ఎందుకు వైదొలగడం అంటే కోవిడ్-19 సమయంలో WHO తప్పుగా నిర్వహణ చేసింది. అప్పటి న్యూస్ మనకు కూడా గుర్తుంది కదా ఫ్రెండ్స్. WHO పూర్తిగా చైనా జేబు సంస్థగా ప్రవర్తిస్తోంది అంటూ యుఎస్ ప్రతిసారి అప్పుడు విరుచుకుపడింది. పక్షపాత కంపెనీగా WHO మారింది కాబట్టి దాంట్లోంచి వైదొలిగే ఆర్డర్ పైన ఇప్పుడు సైన్ చేశాడు ట్రంప్. నెక్స్ట్, రివొకేషన్ ఆఫ్ క్లియరెన్సెస్ అండ్ ఎన్ష్యూరింగ్ ఇంటిగ్రిటీ ఇన్ ఇంటెలిజెన్స్. తర్వాత గ్రాంటింగ్ ఇంటరిమ్ సెక్యూరిటీ క్లియరెన్సెస్. తర్వాత ల్యాండ్ మార్క్ రిమైనింగ్, రివాల్యుయేటింగ్ అండ్ రియాలిటింగ్ యుఎస్ ఫారెన్ ఎయిడ్, బ్యూటిఫైయింగ్ ఫెడరల్ ఆర్కిటెక్చర్, అమెరికా ఫస్ట్, అన్లాకింగ్ అలాస్కాస్ రీసోర్సింగ్ పొటెన్షియల్. ఇలా నియర్లీ 80 దాకా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకాలు చేశాడు ట్రంప్. వీటన్నింటితో మనకెందుకు గోల, ఇక్కడితో వదిలేద్దాం మరి వీటిని. అమెరికా ఫస్ట్, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పైన ఉక్కుపాదం, బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు, ఇలాంటి సంచలన నిర్ణయాలతో పాటు బైడెన్ ప్రభుత్వం తెచ్చిన 78 రకాల ఆర్డర్స్ని రద్దు చేశాడు. ఏదైనా నిర్మించాలి అంటే టైం టేకింగ్ పని, ఏదైనా కూల్చాలి అంటే చిటికెలో పని. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో అయినా ఏ కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ దేశం కోసం, ప్రజల కోసం తాము చేస్తాము అన్న లాభకర ప్రాజెక్టులను ప్రారంభించడం కంటే ముందు పాత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వాటిని కూల్చడం చేస్తారు. తాము వచ్చామన్న సంగతిని, తాము పవర్ఫుల్ అన్న సంగతి ప్రజలకు తెలియాలి అంటే తాము నిర్మాణాలు చేసి నిరూపించుకోవడం కష్టం. అందుకు సంవత్సరాల టైం పడుతుంది. అందుకని వీరు అవిక్రమ పరాక్రమోపేతంగా ముందు ఏం చేస్తారంటే పాత ప్రభుత్వాల పథకాలన్నింటినీ కూల్చివేసి ప్రజలకు ఎగ్జిబిషన్ ఇస్తారు. మన తెలంగాణలో కూడా చూడండి, కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, కనీసం 200-300 హామీలు ప్రజలకు ఇచ్చి వచ్చారు కదా. మరి వాటికి సంబంధించి ఏమైనా నిర్మాణాలు చేశారా? లేదు గాని ఏం చేశారు? ప్రజల ఇల్లు అక్రమ కట్టడాలు అంటూ వాటిని కూల్చారు. కూల్చడం ఈజీ కదా, ఒక్క జేసీబీ ఉంటే చాలు. ఏ నిర్మాణమూ చేయడం లేదు, ఈ ప్రభుత్వానికి అసలు శక్తి సామర్థ్యాలే లేవు అని అందరూ అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఇలా కూల్చివేతలు మొదలుపెట్టేశారు. ఇంకేం, పవర్ఫుల్ అయిపోయారు. అయితే నిర్మాణాలు చేయాలి లేదా కూల్చాలి, ఎలాగైనా పేరైతే ట్రెండ్ అవుతుంది కదా. సో ఎక్కడి నాయకులదైనా ఇదే తంతు. ఇక ట్రంప్ తెస్తానన్న ఎండింగ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ పాలసీ భారతీయులకు మాత్రం చాలా బాధాకరంగా మారే అవకాశం ఉంది. అమెరికాలో సిటిజన్షిప్ రావాలంటే గ్రీన్ కార్డు హోల్డర్గా 5 సంవత్సరాలు ఉండాలి, యుఎస్ సిటిజన్తో పెళ్ళయి 3 ఏళ్ల సీనియారిటీ ఉండాలి, లేదా అక్కడి సైన్యంలో పనిచేసిన వారైనా అయి ఉండాలి. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. కానీ అక్కడ జన్మించిన వారికి మాత్రం
వెంటనే అక్కడి సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పటి వరకు ఇలా జరిగింది. సో భారత్ నుండి పెళ్ళైన జంటలు వెళ్ళి అక్కడ సంతానాన్ని పొందితే వారికి అక్కడ వెంటనే సిటిజన్షిప్ వస్తుంది. భారత్ నుండే కాదు, చాలా దేశాల వారికి ఇది వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం యుఎస్ సిటిజన్షిప్ కావాలని అప్లికేషన్ చేసుకునే వారి సంఖ్య 7 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుందన్నది అంచనా. దీని తర్వాత H1B వీసా విషయంలో కూడా కఠిన నిర్ణయం తీసుకుంటాను అంటూ వస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు దీనిపైన సైన్ చేయలేదు గాని ట్రంప్కు దీనిపైన నిర్ణయం తీసుకోవాలన్న బలమైన కాన్సెప్ట్ అయితే ఉంది. యుఎస్ ఫస్ట్ పేరుతో అమెరికన్ల ఉద్యోగాలు కాపాడడానికి, ఇమ్మిగ్రేషన్ని తగ్గించడానికి అతడు ఇలా H1B పై కూడా కఠిన నిర్ణయం తీసుకుంటాను అంటున్నాడు. భారతీయులకు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆల్రెడీ యుఎస్లో ఇప్పటికే ఉన్నవారికి, అక్కడికి వెళ్లాలని కోరుకుంటున్న వారికి, లక్షలాది మందికి కూడా ఇది అడ్డుగోడగా మారుతుంది. ఇలా ట్రంప్ మొదటి రోజు సంతకాల ప్రహసనం జరిగింది. అయితే ట్రంప్ చేసిన ఈ సంతకాలు అన్నీ రియల్ అవుతాయా అంటే అవుతాయి అన్న గ్యారంటీ ఏమీ లేదు. రాజకీయ నాయకుల నిర్ణయాలు, యాక్టర్ల విగ్గులు, నీటి మీది రాతలు చాలాసార్లు రియల్ కావు. బ్రిక్స్ దేశాల దిగుమతులపైన ట్యాక్స్ పెంపును గురించి కూడా ఓ సంతకం పడేశాడు ట్రంప్. మరి భారత్ కూడా బ్రిక్స్లో ఒకటి. పైగా భారత్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి ఎక్కువగా చేస్తుంది. కాబట్టి ఇది భారత్కి చాలా నష్టదాయకం అవుతుంది. అయితే మరి వీటిని అన్నింటినీ పరిష్కరించడానికి మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ గారు, ప్రధాని మోడీ గారు తిరుగుడు మంత్రం ఏమైనా చేస్తారా? ట్రంప్ పథకాల వల్ల నష్టపోకుండా ప్రణాళిక ఏమైనా వేయకుండా ఉంటారా? రివర్స్ కౌంటర్ ఇవ్వడం వీరికి చక్కగా తెలుసు కదా. మరి వెనకటి కాలంలో లాగా భయపడితే భయపడే ఘటాలు కాదు కదా మనవారు. ఏమంటారు ఫ్రెండ్స్? మరి ట్రంప్ రాకడా, అతడి రేసుగుర్రం పోకడా ప్రపంచ దేశాలపైన, మన భారత్ పైన ఎలా ఉంటుంది అనేది కొంత ముందుకు వెళితే తెలుస్తుంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.